10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం, 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం కిషన్ రెడ్డి. కేంద్రంలో 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి. 28న రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడేట. సో 90 రోజుల ప్లాన్లో భాగంగా వీళ్ళు 10 సీట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. సో నేను ఆల్రెడీ క్లియర్గా ఎప్పటి నుంచి చెప్తాను ఇన్ని గెలుస్తారని చెప్పేసి, వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎవరు అవునన్నా కాదన్నా ఇంటర్నల్గా పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. బీజేపీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక నేను పేర్లు అయితే చెప్పాను, పేర్లు చెప్పి మానవరు పోతా ఉంది తప్ప వాళ్ళు మారుతారనేటువంటి ఒక అభిప్రాయం అయితే కనబడతలేదు వాస్తవంగా. సో బీజేపీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఒకవేళ ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా బీజేపీ వాస్తవంగా కూడా ఒక 15 నుంచి 20 సీట్లు గెలిచేది ఏది మొన్న అసెంబ్లీ స్థానాల్లో. డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళ ఆధిపత్య పోరు వల్ల ఎవరైతే ఒక నలుగురు లీడర్లు వాళ్ళ ఆధిపత్య పోరు వల్ల ఈరోజు ఒక కనీసం బీసీ అనేటువంటి సీఎం నినాదాన్ని కొంతమంది ఈరోజు చంపేసేటువంటి ప్రయత్నం బీజేపీలో చేయడం జరిగింది వాస్తవంగా. దీనివల్లనే బీజేపీ పరిమితమైనటువంటి సీట్లు 8 సీట్లకే పరిమితమైంది. ఈసారి కూడా ఒకవేళ అదే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా వాస్తవంగా అన్ని సెట్ రైట్ అయితే బీజేపీ 8కి తగ్గకుండా సీట్లు గెలుస్తుంది. ఒకవేళ ఇదే డిస్టర్బెన్స్ కనుక క్రియేట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి 2, 6, 3 కూడా గెలిచే స్కోప్ మాత్రమే ఉంటుంది వాస్తవంగా. అది ఎప్పుడు చెప్తున్నాను, డిస్టర్బెన్స్ కనుక ఇదే విధంగా కొనసాగితే, ఇదే విధంగా డిస్టర్బెన్స్ కొనసాగితే, ఇదే విధంగా ఆధిపత్య పోరు కొనసాగితే, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అధికారంలోకి రాలేదు వీళ్ళకి, అప్పుడే నేను సీఎంను, నేను కేంద్ర మంత్రిని, అది ఇది అనుకుంటా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఎదుటోళ్ళ మీద ఈరోజు పెద్ద ఎత్తున దాడి చేసేటువంటి ప్రయత్నం, దుష్ప్రచారం చేసే ప్రయత్నం, ఓడగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు. కానీ కొంతమంది అగ్రనాయకులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మయ్య వీళ్ళ వల్ల 8 సీట్లు వచ్చినాయి, ఇక బీసీ లేదు, తొక్కలేదు, తోటకూర లేదు అని సంతోషపడ్డారు. ఈరోజు బీసీలకు మరొక్కసారి బీసీ సీఎం అనే అవకాశం లేకుండా ఈరోజు ఎక్కడ కూడా బీసీ రాజ్యాధికారం దిశగా ఎక్కడ కూడా ఈరోజు ఎవరు మాట్లాడకుండా ఇంకా 10-20 సంవత్సరాలు పడుతుంది మాట్లాడాలంటే. ఆ విధంగా బీసీ యొక్క నినాదాన్ని ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతున్నది నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే భారతీయ జనతా పార్టీ అంటే డిసిప్లిన్కు మారుపేరు. ఒకవేళ కేంద్ర అధినాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి నాయకులు, కార్యకర్తలు ఉంటారు అనుకున్నాం. కానీ ఈరోజు క్రమశిక్షణ లేమికి మారుపేరుగా బీజేపీ కనబడుతుంది. అంటే ఇండిసిప్లిన్కు మారుపేరుగా బీజేపీ కనబడుతూ ఉంది. ఈరోజు వర్గ పోరు, ఆధిపత్య పోరులు ఈరోజు కనబడుతూ ఉంది. అసలు కులాలే లేవనుకుంటాం భారతీయ జనతా పార్టీ, ఓన్లీ మతమే హిందుత్వవాదం కావచ్చు, దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటాం కదా. ఈరోజు కులంతో కూడినటువంటి ఈరోజు పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీలో. సో దానిపైన కూడా మరి మాట్లాడాలి, ఎవరు మాట్లాడరు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ 2 నుంచి 3 సీట్లు గెలుస్తుంది. ఒకవేళ అన్ని సెట్ రైట్ అయిపోయి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, నాయకులుగా కనుక పోతే కనుక ఖచ్చితంగా 8 పైగా సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది జరగబోతున్నటువంటి సినారియో అందరూ కూడా గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కొంతమందికి కోపం రావచ్చు, నేను చెప్పే మాట కటుగా ఉంటాయి కాబట్టి కొంతమందికి కోపం రావచ్చు. అయినా మీకు కోపం వచ్చినా కోపం రాకుండా అని మీకోసం స్టోరీలు చేయట్లేదు. మీరు నేను చెప్పే విషయాలను పాజిటివ్గా తీసుకుంటే బాగుపడతారు, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ లాగా సంకరాగిపోతారు. అంతే తేడా. పెద్ద మాలాంటలకు మీరు వచ్చిన అధికారులకు వస్తే మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు రాకున్నా మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. మాకు నడుస్తుంది. కానీ కొంతమంది దుర్మార్గులు కామెంట్లు పెట్టి ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేయండి, చూద్దాం.